పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. రండి 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 ప్రణుతించరండి వాడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమాదం. సేవలోని ఫలమే పూజకు పరమాదం. రండి 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 ప్రణుతించరండి వాడిగా. రండి 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 ప్రణుతించరండి వాడిగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమత దేవాలయం దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు శ్రీ జాయ్ సెబాస్టియన్ శ్రీమతి రోసమ్మ దంపతుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ సునీల్ జాయ్, శృతి, ఏంజలా రోజ్, స్టీవెన్ సావియో జాయ్, మ్యార్లిన్, వివియన్ సావియో సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జయలలితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానం, విజయ నిర్మల, జయలలితకు రక్షణ మరియు బీరెడ్డి జ్ఞానమ్మ, కిరీటి రెడ్డి, బాసాని మాణిక్యమ్మ, అర్లారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ బీరెడ్డి శ్రీవమ్మ, చిన్నపురెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ కీర్తిశేషులు పగిడిపల్లి పౌలు గారి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు హ్యారియట్ ఆండ్రూస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాతిమా జెసింతా ఆండ్రూస్, నోయల్ ఆండ్రూస్, ఎడ్వర్డ్ ఆండ్రూస్, స్టీవెన్ ఆండ్రూస్, పాస్కల్ లాజర్ ఆండ్రూస్, జార్జ్ ఆండ్రూస్ కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు తేరా బ్రిజితమ్మ గారి ఆత్మకు మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తేరా దేవసుందరం కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బోధల ప్రసాదరావు సత్యవతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ సుమన్, సౌజన్య, శ్రావణ్ కుటుంబాలు దేవునిలో ఎదగాలని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శృతకీర్తి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పొట్నూరు రాజుకు త్వరలో ప్రమోషన్ రావాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ జంషెడ్పూర్ నుంచి సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మరే మాత ఇట్లా నేను నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా అతడు తన దాసురాల దీనావస్థను కటాక్షించెను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 47 మరియు 48 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ధ్యాన వడకములో మరియమ్మాతతో కలిసి మనము ప్రభు అన్వేషణలో ఉంటున్నాం. మరియతల్లి అంతే కూడా తన మనసును పదిలపరుచుకొని ప్రభు యొక్క కార్యమును రక్షణ భాగములో పాలు పంచుకున్నది. మరియతల్లి దేవుని చిత్తమునకు తల వంచింది కాబట్టే ఆ తల్లి చేసే ప్రార్థనలో పరలోకము ఎప్పటికీ కూడా జవాబు ఉంటూనే ఉంటుంది ఆమె ప్రార్థనలకు. కావున మరియతలతో పాటు మనము కూడా ఈ యొక్క ధ్యాన వడకములో ప్రభువుని ఎల్లప్పుడూ కూడా అన్వేషించుటలో అలసట చెందకుండా, కలత చెందకుండా ప్రభు యొక్క అనుగ్రహము కోసము మరియతల్లి ప్రార్థనల వేడుల ద్వారా ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలిలో యోగ్యముగా పాల్గొనటానికి మనస వాచ కర్మన చేసిన పాపములన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఆ దయగల దేవుణ్ణి మన్నింపున దయను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను నీవు ఎన్నుకొని నిర్మలమైన ఆమె గర్భమును నీ దివ్యవాక్కునకు నివాసయోగ్యముగా రూపొందించితివి. కావున నేడు మేము ఆమె సంస్మరణమును సంతోషదాయకమైన ఆమె సంరక్షణలో కొనియాడినట్లు సాయపడుము. నీతోన పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందపరచునుగాక. మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వచనముల వరకు మరియు 20-21 వచనములు. సోదరులారా, యేసు ద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్ర బలులను అర్పింతుము, అనగా
ఆయన నామమునకు మనము ముక్తకంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతుము. ఒకరికొకరు మేలు నర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరువకుడు. ఇవియే దేవునికి ప్రీతికరమైన బలులు. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు. వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో వారు వారి కర్తవ్యమును సంతోషముగా నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు. అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. గొర్రెల గప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక. ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మన యందొనర్చునుగాక. యేసుక్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితిని వేసారితిని అంతటా తిరిగితి, వెదకితిని వేసారితిని అంతటా తిరిగితి. తను కానరాక నే కలత చెందితి, తను కానరాక కలత చెందితి. వేదనలు శోధనలు కన్నీరు కాచితి, వేదనలు శోధనలు కన్నీరు కాచితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. కొండ కోణలనడిగా నా ప్రభు ఎక్కడని, సంద్రమును జనరాశులనడిగా నా ప్రభు
ప్రభు ఎక్కడని, సముద్రమును జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని, అడవులనడిగా అందు జీవులనడిగా, అడవులనడిగా జీవులు నడిగా, ఉలికే లేదు పలుకే లేదు జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధుడు లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళేరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమయ్యిరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయాను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోను పరిచితులలోను బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండ అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. పునరుత్థానైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అన్వేషణలో మనము కొనసాగిస్తూ ఉన్నాము. మరియ తల్లి, యోసేపులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు అనేది మనం సువార్తలు విని ఉన్నాం. ఈరోజు సువార్త పాఠములో
వారితో పాటు క్రీస్తు ప్రభువు కూడా 12 ఏళ్ల ప్రాయములో ఆ పండుగకు వెళ్ళి ఉన్నారు. ఆ తరుణముల పండుగ అయిపోయిన వెంటనే అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తున్నారు. వీరు కూడా ఇంటికి బయలుదేరారు. 3 రోజుల తర్వాత వారు గమనిస్తున్నారు, యేసు ప్రభువు వారితో పాటు లేడని గ్రహించి వారి బంధువులలోనూ సుపరిచితులను వెదకన ఆరంభించారు. ఆ సమయంలో వారు వెదకి వేసారిపోయారు. ఎక్కడా లేరు. అంతటా వెతుకుతున్నారు, కనిపించటం లేదు. తిరిగి మళ్ళీ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఈరోజు సువార్త పాఠంలో విన్న విధముగా ఆ ప్రభు వేద బోధకుల మధ్య ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న సమయంలో ఆయన వివేకమునకు అక్కడున్న వారందరూ విస్మయం చెందుతున్నారు, ఆశ్చర్యము చెందుతున్నారు. చూడండి, బాగా గమనించవాలని ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరము కూడా చివరకు దేవుని కనుగొనాలి. దేవుని కనుగొన్నప్పుడే ఆ సంతోషము, ఆనందము, ఉత్సాహము మరలో ఉంటుంది. అది ఈరోజు మరే తల్లి యేసపు ఇద్దరు కనుగొన్న తర్వాత, దేవాలయంలో బాలయేసును కనుగొన్న తర్వాత వాళ్ళు ఆశ్చర్యము చెందారు. మరి మనము ఈ ప్రభువుని కనుగొనాలంటే వింటూ ఉన్నాం, మన వాక్యములో ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకు ఖచ్చితంగా ఏమి ఉండాలి అంటే నిండు మనస్సు ఉండాలి, ప్రేమ ఉండాలి, పూర్ణ హృదయం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే ఆ ప్రభువును మనము వెదకవచ్చు. వెదకిన ఆ ప్రభువు కోసం మనకు తప్పకుండా దొరుకుతాడు. కనుగొలమనే ఆశ, కోరిక, తృష్ణ మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రభువు మనకు దర్శనమిస్తారు. ఏ విధముగా మరే తెల్లకి యేసపులకు ఆ ప్రభువు దర్శనమిచ్చాడో, ఆ దేవాలయంలో కనుగొన్నారో మనకు కూడా దర్శనమిస్తారు. కానీ మనలో ఆ కోరిక, బలమైన కోరిక అనేది ఉంటేనే. బాగా గమనించండి, యేసు పునరుత్థానమైన తరువాత మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళింది. కానీ ఆ రాయి తెరవబడటం చూసి వెళ్ళి యేసు ప్రేమించిన శిష్యుని పేతురుకు చెబుతుంది. వారు ప్రభువుని ఎక్కడికో తీసుకెళ్లారో కనిపించట్లేదని తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు సమాధిలో తొంగి చూశారు. ఆ శిష్యులు తిరిగి వెళ్ళిపోయారు. కానీ మగ్దలా మరియమ్మ ఆ సమాధి చుట్టూ ఆ తోటలో తిరుగుతూ ఏడుస్తూ ప్రభు కోసం వెతుకుతుంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 11 నుంచి 18 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ యొక్క 15వ వచనంలో, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీవు ఎవరిని వెతుకుచున్నావు అని యేసు ప్రభువే స్వయాన్ని అడుగుతున్నాడు. ఆయన తోటమాలి అనుకొని మగ్దలా మరియమ్మ, అయ్యా నువ్వు మా ప్రభువుని ఎక్కడైనా దాచి ఉంటే నాకు చెప్పు, నేను తీసుకుని వెళ్తాను అంటుంది. ఆ ప్రభు ఆమెను ఆ పేరుతో, మరియా అని పేరుతో పిలిచినప్పుడు ఆమె కనుగొన్నది రబూని అని అన్నది. అప్పుడు ప్రభువును తాకాలను చూసినప్పుడు ప్రభువు, నేను ఇంకా నీ తండ్రి యొద్దకు నా తండ్రి యొద్దకు వెళ్ళిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్తున్నారు. తర్వాత వెళ్ళి నా శిష్యులకు ఈ సమాచారాన్ని అందజేయమన్నప్పుడు ఆ మగ్దలా మరియమ్మ సంతోషంతో వెళ్ళి, నేను ప్రభువును చూచి తిని అని ఆనందముతో ప్రభు శిష్యులకు ఆ యొక్క శుభవార్తను వెల్లడి చేసింది, ప్రకటించింది. ఆమెకు ఏమి బాగా గమనించండి, మగ్దలా మరియమ్మ ఆ విధంగా కనుగొనడానికి కారణం ఏంటి? బలమైన కోరిక ఏంటి? ప్రభువును అన్నిటికంటే మిన్నగా అపారముగా ప్రేమించింది. ఆ ప్రేమ లేకపోతే ఈ లోకములో ఏది సాధ్యము కాదు. ప్రేమే అన్నిటికీ మూలం. ఇప్పుడు మనం అనుక్రమ గీతంలో ఆ ప్రేమే దైవముగా భావించి అనుక్రమ గీతంలో పాడుకున్నాం. వాళ్ళు వెదకి వేసాయ పోయినప్పటికీ కూడా ఎంతో ప్రేమతో ఆ ప్రభు పైన వెతుకుతున్నారు. కన్నీరు గార్చింది మగ్దలా మరియమ్మ. చూడండి, ఎవరి కోసం? ఆ ప్రభు పైన ప్రేమ ఉంది కాబట్టే మగ్దలా మరియమ్మ కన్నీరు కారుస్తూ ప్రభువుని వెదకింది. చివరికి ఆ ప్రభువుని కనుగొన్నది, దర్శించుకున్నది. ఆ దర్శనాన్ని ఎంతో ఆనందముతో నేను ప్రభువును కనుగొన్నాను అని చెప్పగలిగింది. కారణం ఆ ప్రభు పైన ఉన్న ప్రేమ మాత్రమే.
కావున ప్రియ సహోదరి సహోదరుల, నీవు నేను ఆ ప్రభువును కనుగొనాలంటే ఆయనకు పైన మనకు ప్రేమ ఉండాలి, ఆయన కనుగొనాలని ఆశ ఉండాలి, ఆయన చూడాలనే హృదయ కోరిక ఉండాలి. అప్పుడే మనము మగ్దలా మరియమ్మలాగా, పునీత యేసేపు మరియతల్లిలాగా ఆ ప్రభువును కనుగొనడానికి ఆస్కారం ఉంటుంది. కావున అలాంటి గొప్ప భాగ్యాన్ని, చిత్తశుద్ధిని, నిండు మనస్సు, పూర్ణ హృదయము, ఆ యొక్క ప్రేమ దేవుని పైన మనందరికీ దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనము ప్రార్థించుకుందాం. హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి సర్వము అర్పింతును. పొంగే హృదయముతో ఈ భూమి ఆకాశం, ఈ కాంతి సాగరము, ఈ భూమి ఆకాశం, ఈ కాంతి సాగరము, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా చిహ్నములే, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా చిహ్నములే, ఆయన మహిమా చిహ్నములే. పొంగే హృదయముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణార్థము మేము అర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. వినయాత్మురాలని ఆ మరియమాత నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తున గర్భమును మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతిపాత్రుడాలయను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయార్పణము కూడా నీకు ప్రియపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమైన నిత్యము ఆనందించు దూతల బృందము
నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకముచే అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయే నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును మేము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అపోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియుగు మరియమాతతోను, ఆమె భర్త యేషోపుతోను, పునీత అపోస్తలులతోను, పునీత మరియ వియాని గారితోను, పునీత అంతోని వారితోను,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
రాజాధిరాజా ఓ ప్రేమ అవతార రూప అంజనలు గైకొను మా దేవా అంజనలు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాధిరాజా పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే కాదా భయప్రీతి అమరా బహుభక్తి పరులా కనుదీందు స్వామి నిన్ను స్వీకరింప భయప్రీతి అమరా బహుభక్తి పరులా కనుదీందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాధిరాజా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరచుకొని మననము చేయుచుండెను. లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనము. ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాతను మా మార్గదర్శినిగా చేకొని మేము శ్రీ సభ సేవల సర్వదా నిమగ్నమై ఉందుముగాక. ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి సదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాసి ఓ మరియ తల్లి సన్నతించిదం సదా నిన్ను పొగడెదం. రాసి ఓ మరియ తల్లి సన్నతించిదం సదా నిన్ను పొగడెదం. అమ్మా
గీతం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. భాగ్యము చూపెడి